ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, ఈ కన్నీరంతా తుడిచివేయునాథుడేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. చేతులను పైకి లేపి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, పరిశుద్ధుడైన దేవా వందనం, పరిశుద్ధుడైన దేవా మహాశక్తిగల దేవా వందనం, మహాశక్తిగల దేవా ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా అతిశయం చెయ్యువాడా వందనం, అతిశయం చేయువాడా ఓదార్చు తండ్రి వందనం, ఓదార్చు తండ్రి మహిమకి వందనం, పాత్రుడా వందనం, మహిమకు పాత్రుడా మారని వందనం, ప్రభువా వందనం, మారని ప్రభువా స్తుతికి వందనం, పాత్రుడా వందనం. స్తుతికి పాత్రుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యేసుక్రీస్తు మనకు బోధిస్తున్న ఒక ముఖ్యమైన ఒక కార్యం ఏమనగా, యేసు ఇప్పుడు కూడా మన మధ్యలో జీవిస్తున్నారు అంట. మనం విశ్వసించిన ఎక్కడ అంటే గురువుల రూపంతో మాత్రం కాదు, బట్టలు చీల్చుకొని పిచ్చివాడుగా తిరుగుతున్నవారు, ఒక్క పూట ఆహారం కొరకు భిక్ష అడుగుతున్నవాడు, కొడుకు కూతురు ఉండి కూడా వారి వలన త్రోసివేయబడి ముసలివాడు కానీ కట్టబడి ఉన్న ఆశ్రమంలో, తల్లిదండ్రులు ఉండి కూడా అనాథాశ్రమంలో ఉంటున్న పిల్లలు, ఇట్లా ప్రేమ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిలో యేసుప్రభే ఉన్నాడండి. అందుకే నేను విన్నాను, ఒక కన్యాస్త్రీ ఒక దర్శనం వచ్చింది మాట, కలలాంటిది. జనులు 1000 మంది హల్లెలూయా స్తుతి స్తోత్రం అని స్తుతించి పెద్ద కూటమి ఏర్పాటు చేసుకొని ఉన్నప్పుడు ఆమె ఒక దారికి వెళ్తున్నప్పుడు చూసిన ఒక కార్యం, యేసు ప్రభు అక్కడ భిక్షగా అడుగుతున్నారుగా, వారు అందరూ కూర్చున్నారన్నమాట చర్చి ముందు. కుష్ఠరోగులు, పేదవాడు, ముసలివాడు, స్నానం చేయలేని వాడు, చూడటానికి బాగలేదు, అట్లాంటి వారందరూ ఉన్నప్పుడు యేసు అక్కడ ఒక రాయి మీద అక్కడ కూర్చుంటున్నారన్నమాట. హల్లెలూయా. ఈ కన్యాస్త్రీకి ఆశ్చర్యం, యేసు ప్రభు అందరూ కూడా అక్కడ మేము స్తుతించి హల్లెలూయా గీతం పాడుతున్నారే, మీరు అక్కడ ఉండాలి కదా, కానీ మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే యేసు ప్రభు అన్నారన్నమాట, నేను పెదవులతో నన్ను స్తుతిస్తున్న వారి మధ్యలో ఉండలేదు, ఎవరికి నిజముగా దేవుడు అవసరమో వారి మధ్యలో నేను జీవిస్తానన్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ఈరోజు యేసు ప్రభు దివ్యపల్లి పూజలో ఉపవాసమును కూర్చి దాన ధర్మమును కూర్చి చెప్తున్నాడు. కనుక దైవ జనులారా, నీ దేవుని ఎక్కడ వెతికినా దేవుడు నీ కన్నుకు కనిపించడు, కానీ దేవుని ప్రతి ఒక్కరిని చూడగలుగుతావు. ఎక్కడ ఎవరెవరికి నా ప్రేమ అవసరమో, ఎవరెవరికి నీ సహాయం అవసరమో వారందరికీ. నేను చిన్నపిల్లగాడుగా 10వ సంవత్సరం చదువుతున్నప్పుడల్లా బస్సులో ప్రయాణం చేసినప్పుడు నాకు సీటు దొరుకుతుంది. నాకంటే పెద్దవాడు, నా డాడీ వయసులో ఉన్నవాళ్ళు ఎవరు వచ్చినా సార్ కూర్చోండి అంటాను, వాళ్ళు థ్యాంక్స్ అంటారు. నా మనసులో ఏంటి ఆలోచన తెలుసా, నా డాడీ కూడా ఆఫీస్కి వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు,
నేను ఇక్కడ చోట ఇచ్చిన నా డాడీ కూడా అక్కడ ఎవరో చోట దేవుడు దయచేస్తారని నమ్మకం. ఒకనాడు టెస్ట్ చేయటానికి కొరకే ఇంటికి వచ్చి అడిగిన, డాడీ ఈరోజు బస్సులో ప్రయాణం చేసే చోట దొరికిందంటే ఎక్కడ దొరికింది, చాలా బిజీ టైట్గా ఉన్నది, కానీ ఏదో ఒక అబ్బాయి లేచి మీరు కూర్చోండి సార్ అన్నాడు, లేదంటే నా పరిస్థితి అంతే అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను దేవుని పోలికలో సృష్టింపబడిన ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు నా కుటుంబానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకొక నిమిషం దివ్య బలి పూజలో ఉన్నతమైన సత్యమును గ్రహించకుండా దేవాలయంకి వెళ్ళి స్వరూపంని ఆరాధించి, మరియ తల్లికి కోవత్తి చీరలు అర్పించి, అంతోని వారికి రొట్టెను అర్పించి పూదండ వేసి మన కన్ను ముందు ఉన్న మా అమ్మ నాన్నని తల్లిదండ్రులను గౌరవించకుండా బెదిరించిన సమయ సందర్భము మన గల్లీలో పిచ్చగాడుగా ఉన్నవారికి మనలో ఉన్నదిని పంచిపెట్టకుండా పోయిన పరిస్థితిని తలంచుకొని పాపమని పడుగుదాం, పశ్చాత్తాపపడదాం. 2 చేతులు హృదయ మీదలో ఉంచుకొని పాపమని పడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. తల వంచి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమామయుడైన తండ్రి, పరిపూర్ణ హృదయముతో దేవుని ఆరాధించి స్తుతించండి, ప్రేమించండి. నిన్ను నీవు ప్రేమించినట్లు నీ పొరుగు వారిని కూడా ప్రేమించుమని ఆజ్ఞాపించిన దేవా, మిమ్ము స్తుతిస్తున్న మేము, మిమ్ము ప్రేమిస్తున్న మేము పొరుగు వారిని కూడా ప్రేమించి నిన్ను సేవించు భాగ్యమును మనకు ప్రసాదించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చొని మొదటి పట్టణం. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమాయను. అప్పుడు ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరి ఏలియా ఎలీషాతో, నీవిచ్చటాగుము, ప్రభు నన్ను యోర్దాను నదికి వెళ్ళమని చెప్పాను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టనని పలికెను. వారి అరువును కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 50 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానునకు కొంచెము దూరముగా నిలుచుండేది. ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తీర్యమును తీసి చుట్టి దానితో యోర్దాను జలము మీదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అప్పుడు ఎలీషాయు పొడిదారిని నడిచిపోయినది అవతలకి చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభువు నన్ను కొనుపోక ముందే నేను నీకేమి ఉపకారం చేయవలను కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగాను. ఏలియా అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోయినప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును.
చూడజాలనేని నీ కోరిక సిద్ధపడదని చెప్పాను. వారింకనూ మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోవచుండగా నిప్పు గుర్రము లాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయాను. ఆ దృశ్యమును చూసి ఎలీషా, ఓ నా తండ్రి, ఇశ్రాయేలులకు ప్రజలకు సంరక్షణువైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరిచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేశాను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగల్ని ఎత్తుకొని పోయి యోర్దాను ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగలితో నీటిని మోది, ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మీదగా నీరు 2గా వీడిపోయాను. అతడు నది అవతల ఒడ్డునకు నడిచిపోయాను. యెరికో నుండి వచ్చిన 50 మంది ప్రవక్తలు అతనిని చూసి, ఇకనేమి ఏలియా శక్తి ఎలీషాకు సంక్రమించింది అనుకొనిరి. వారు ఎలీషా చెంతకు వెళ్ళి అతని ముందుట చాగిలపడి, మేము మొత్తము 50 మందిని, అందరము జవసత్వములు కలవారము. నీవు అనుమతించినచో మేము వెళ్ళి నీ యజమానిని వెతికి వద్దుము. ప్రభు ఆత్మ ఏలియాను కొనిపోయి ఓ కొండ మీదనో ఓ లోయ మీదనో జారవిడిచి ఉండినది. ఎలీషా, మీరెవరూ పోవలేదు. కానీ వారు నిర్బంధింపగా కడకు అతను సమ్మతించెను. ఆ 50 మంది వెడలిపోయి 3 నాళ్ళు ఏలియాను గాలించిరి. అతడి జాడ తెలియలేదు. అటు పిమ్మట వారు ఎడుకో నగరమున బస చేయుచున్న ఎలీషా చెంతకు రాగా అతడు వారితో, నేను ముందుగానే మీరు వెళ్ళవలదని చెప్పేది గారా అనేను. ఇది ప్రభు వాక్కు. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలును. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలును. అయ్యా ఒక మాట చాలును. అయ్యా ఒక మాట చాలును. హల్లెలూయా, 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 హల్లెలూయా. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint Matthew. Glory to you, Lord. Gospel according to Saint Matthew, chapter 6, verses from 1 to 6 and from 16 to 18. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 6 వరకు, మరి 16 నుండి 18 వరకు. Beware of practicing your piety before others in order to be seen by them, for you have no reward from your Father in heaven.
So whenever you give alms, do not sound a trumpet before you, as the hypocrites do in the synagogues and in the streets, so that they may be praised by others. Truly I tell you, they have received their reward. But when you give alms, do not let your left hand know what your right hand is doing, so that your alms may be done in secret, and your Father who sees in secret will reward you. And whenever you pray, do not be like a hypocrites, for they love to stand and pray in the synagogues and at the street corners, so that they may be seen by others. Truly I tell you, they have received their reward. But whenever you pray, go into your room and shut the door and pray to your Father who is in secret, and your Father who sees in secret will reward you. Verses from 16 onwards. And whenever you fast, do not look dismal like the hypocrites, for they disfigure their faces so as to show others that they are fasting. Truly I tell you, they have received their reward. But when you fast, put oil on your head and wash your face, so that your fasting may be seen not by others but your Father who is in secret. And your Father who sees in secret will reward you. The Gospel of the Lord. Praise the Lord Jesus Christ. దయచేసి కూర్చోండి. యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఎలీషా ఏలియా ప్రవక్తుని శిష్యుడు తన గురువు దగ్గర అడుగుతున్న ఒక ప్రార్థన, నాకు 2 రెట్లు అభిషేకం దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఒక శిష్యుడు తన యజమానుడు దగ్గర, తన గురువు దగ్గర అడగవలసిన ఒక ముఖ్యమైన పరిశుద్ధమైన విన్నపాలను ఈ శిష్యుడు తన ఏలియా ప్రవక్త ద్వారా అడుగుతున్నాడు. డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్ ఐ నీడ్. సో ఎలీషా ది డిసైపుల్ ఆస్కింగ్ ఎలైజా ద గురు, గివ్ మీ డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్. హల్లెలూయా. మనం కూడా 2 చేతిని పైకి లేపి లెట్ us ask God. John chapter 14 verse 12 says, you will do all that I did, and also you will do more than what I did. కనుక ఈ సమయమున చేతుని పైకి లేపి, దేవా మాకు నీ శక్తిని డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్ మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని అభిషేకించుము, మాకు నీ శక్తిని ప్రసాదించుము, నీ పరలోక శక్తితో మమ్మల్ని నింపుము. స్వామి, మీకే వందనం, మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనకు 2 రెట్లు అభిషేకం దేవుడు దయచేస్తున్నప్పుడు మనలో జరుగుతున్న ఒక ముఖ్యమైన కార్యం, యేసుని ఆలోచనలు, యేసు క్రియ, యేసుని ఆత్మ మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు వలె మనం కూడా జీవిస్తున్న ఈ కాలంలో అందరికి మేలు చేయగలుగుతాం. మనం చదువుతాము అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల క్రియలు, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 10 వర్స్ 38 మనం చదివి ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవాడు ఎక్కడెక్కడ ఉన్నారో బైబిల్ని తెరచి ఈ వాక్కు ఇక్కడ ఉంది అని మొదటిగా తెలుసుకోండి. కన్ఫర్మ్ ద ప్రీచింగ్ ఆఫ్ ద ప్రీస్ట్ ఆర్ ఎనీ ప్రీచర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడైన యేసుని
ఎట్లు అభిషేకించినది నీకు తెలియను. ఆయన మేలు చేయుచు పిచాచు శక్తిని లోపడిన వారి అందరికి స్వస్థత పరచును. హల్లెలూయా. దయచేసి అది అండర్లైన్ చేసుకోండి పెన్ను ద్వారా. Jesus Christ was filled with the Holy Spirit. So the God Spirit is Spirit of love. The Spirit of love taught Jesus embrace everybody, collect everybody, and to cure everybody and cast out the people from the evil powers. Hallelujah. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు మంచిది చేయు వ్యక్తిగా అందరికీ స్వస్థతనిచ్చి అందరినీ దురాత్మను విడిపించి ఆయన ఊరంతా చుట్టి తిరిగారు మాట. కనుక అదే యేసుక్రీస్తుని ఆత్మ నాలో వచ్చినప్పుడు యోహాను సువార్త 14:12 మీరు దాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తుని చేసిన క్రియలను మీరు చేయగలుగుతారు, దానికంటే అధికమైన క్రియలు మీరు చేయగలుగుతారు. ఎందుకనగా యేసు ప్రభు ఏ అనాథ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయలేదండి. ఏదో పోయిన చోటలో ఒక్కొక్కరిని స్వస్థపరిచాడు. కానీ మదర్ తెరేసమ్మ గారు దాదాపు 238 దేశంలో ఆమె కాన్వెంట్ ఉంది. ప్రతి ఒక్క దేశంలో ఉన్న అనాథలను ఆదుకొని పెంచి వారికి ఒక అడ్రస్, ఒక భవిష్యత్తుని ఏర్పరిచిన తల్లి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నాకంటే పెద్ద మహిమగల కార్యం మీరు చేయగలుగుతారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ అభిషేకం నాలో వచ్చినప్పుడు అది తండ్రిని అభిషేకం. తండ్రిలో ఉన్న ఆత్మ నాకు వసగుతున్నప్పుడు తండ్రికి ఉన్న మాటలే నేను మాట్లాడతాను. తండ్రికి ఉన్న స్వభావం నాకు వచ్చేస్తుంది. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద డిజైర్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద థాట్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్ ఇన్ టు మీ. Shall we read Isaiah chapter 55 verse 8 and 9? Isaiah chapter 55 verse 8 and 9. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనం మనం చదివి ధ్యానించుకుందాం. నా ఆలోచనలు నీ ఆలోచన కంటే కావు, నీ మార్గములు నా మార్గములంటివి కావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఏమంటున్నా, నా ఆలోచన కంటే నీ ఆలోచన చాలా తక్కువ, నా మార్గం కంటే నీ మార్గం చాలా తక్కువ. తేడా ఉంది. ఎంత తేడా అంటే ఇంత అంత తేడా లేదు. ఆకాశం నుండి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. Our thoughts and our ways are differs from God such a way the distance from heaven to earth so far. And most of the time we think our thoughts are right, we are right, I am right. But the God said, your thoughts are not mine, your ways are not mine. అందుకే ఈరోజు పరిశుద్ధ వచనం పలుకుతుంది, నిన్ను కూడా దేవుని ఆత్మతో నింపుకో. ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఒక తండ్రి గాడు అందరికీ దాన ధర్మం చేస్తున్న ఒక వ్యక్తిగా ఉంటున్నారు అనుకోండి. తండ్రి దగ్గర నుండి నేర్చుకుంటున్న ఆయన తండ్రి వలె కొడుకు కూడా దాన ధర్మం చేస్తాడు. అందుకే మన క్రైస్తవ దేవాలయంలో పిల్లల చేతి ద్వారా కానుకేస్తారన్నమాట. రోట్ల భిక్షగాడికి పిల్లల చేతి ద్వారా రొట్టి ఇస్తుంది మాట మమ్మీ. ఎందుకు? నేర్చుకో. వి హ్యావ్ టు ట్రైన్ అవర్ చిల్డ్రన్ టు గివ్ రాదర్ టు రిసీవ్. నాది 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 అన్నవాడు పెద్దవాడిన కూడా నాది అంటారు. అదే సమయం ఇచ్చి అలవాటం చేయి. మనకు ఉన్నదిని ఇంకొకరికి ఇవ్వాలని అలవాటం చేయి. ఇంకొకరికి నీ ఆకలి ఉన్నప్పుడు నీకు ఎంత నొప్పి కలుగుతుంది, అదే విధంగానే భిక్షగాడు అమ్మా ఆకలి ఉన్నప్పుడు నొప్పితో అంటారు. కనుక ఏమీ లేదు పలుకకుండా ఉన్నదిలో కొద్ది కాదు. మనం చలికాలంలో 3 బెడ్షీట్ కప్పుకొని హాయిగా పడుకుంటాం.
కానీ ఒక బెడ్షీట్ కూడా లేకుండా ఉన్నారే, కనుక మనం ఏమోనో చెయ్యాలి అని చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. దేవుని ఆత్మతో నిన్ను నింపుకో అంటున్నా. దేవుని ఆత్మ మనలో వస్తున్నప్పుడు ఏం జరుగుతాయి? నా ఆలోచన, నా మార్గం దేవుని ఆలోచన మార్గం కంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు నాలో దేవుని ఆత్మ వచ్చేస్తుందండి. అప్పుడు ఏమవుతుంది? దేవునికి ఉన్న ఆలోచనలు, దేవునికి ఉన్న ఆశలు నాకు కూడా వచ్చేస్తుంది. మనం చదువుదామా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో వచ్చేస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ నాలో వచ్చేస్తున్నాడు? యేసుక్రీస్తు వలె అందరికీ మేలు చేయాలి మాట. చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభుని ఆత్మ నాలో వచ్చిన తర్వాత నేను చెప్తాను అన్నమాట. ప్రభుని ఆత్మ నా పైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. అప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మొదటిగా మనం చేయవలసిన కార్యం ఏమిటి? అక్కడ చెప్పబడుతుంది, పేదవాడుకు శుభవార్త. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతులు పైకి లేపి చెప్పండి హల్లెలూయా. నాలో పరిశుద్ధ ఆత్మ వచ్చిన వెంటనే నాలో కలుగుతున్న మొదటి విషయం ఏమనగా, ఐ విల్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద పువర్. పేదవాడుకు శుభవార్త. పేదవాడికి ఏంటి శుభవార్త? హల్లెలూయా. ఒకనాడు నన్ను ట్రైన్లో కూర్చుంటున్నా, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. విండోలో ఒక ముసలివాడు కూడా కాదు, ఒక 45 వయసు ఉండవచ్చు, మంచి కుటుంబం నుండి వచ్చినట్లుగా ఉంది. కానీ వాతావరణం వలన అని చూసుకోండి, ఎవరు లేదు కనుక, వేరు మార్గం లేదు కనుక భిక్ష అడుగుతున్నారు అనుకుంటున్నాను. అప్పుడు అడిగినప్పుడు నేను ఒక 20 రూపాయలు ఇచ్చిన అనుకోండి, ఆయన మొగంలో ఒక రకమైన ఆనందం. ఎందుకనగా నాకు తలంచిన మనసులో ఆయన 20 రూపాయల వరకు ఒకరి దగ్గర చేయి చాచుతున్నానని నాకు నొప్పి ఉంది, కానీ అది తిన్నట్టుకు వేరు మార్గం లేదు కనుక 20 రూపాయలు తీసుకుంటున్నారని నా మనసు కలిగింది. మనకు కొంతమంది నాటకం వేస్తున్న వాళ్ళు అర్థమవుతుంది, పిచ్చి అడుగుతున్నారు. కానీ ఈ వ్యక్తులు అది కడిగించి కనుక నేను 100 రూపాయలు మళ్ళీ ఇచ్చిన. అప్పుడు ఆయన పులుకుని కన్నీరు కార్చాడు. అయ్యా ఎందుకయ్యా ఏడుస్తున్నారు? ఎవరు ఇవ్వరు ఇట్లా 10 రూపాయలకి నన్ను 10 కంపార్ట్మెంట్ తిరగాలి. ఐ హ్యావ్ టు గో 10 కంపార్ట్మెంట్స్, దెన్ 1 రూపీ 2 రూపీ, ఫైనలీ 1 hour ఆఫ్ హార్డ్ వర్క్ స్ట్రగ్లింగ్ ఐ విల్ గెట్ 20. భిక్ష అడుగుతున్నవాడు వాళ్ళ గౌరవమును వదిలి మన దగ్గర భిక్ష అడుగుతున్నారు అన్నమాట. ఆల్ దోస్ హు ఆర్ ఆస్కింగ్, బెగ్గింగ్, they are losing their dignity and they are asking. That itself pain. పక్కన ఇంట్లో పోయి ఒక 100 రూపాయలు అడిగి రాడా అని నీ అమ్మ చెప్పిన పోయి వస్తా, పోమా నేను పోయి ఎందుకు అడగాలంటాం. కానీ ఊరంతా 10 రూపాయలు ఇస్తావా అని అడుగుతున్నప్పుడు 1 రూపాయి ప్రతి కంపార్ట్మెంట్ పోయి 10 రూపీస్ కలెక్ట్ చేస్తా. మీరు ఒక్కరే ఇంత ఇచ్చాడన్న. హల్లెలూయా. అప్పుడు ట్రైన్లో దిగి పక్కన కూర్చొని అడిగిన, ఏంటి నీ కొడుకు లేదా? ఉన్నాడు, అన్న ఉన్నాడు. ఎప్పుడు నా భార్య చనిపోయిందో స్టోరీ కూడా అయిపోయింది. ఈ కొడుకు ఉన్నాడు, కోడలు ఉన్నాడు, పెట్టట్లేదు కనుక ఇట్లా నా కడుపుని నింపుకుంటున్నాను అని ఏడుస్తున్నాడు దైవ బిడ్డలారా. కనుక ఎవరెవరు ఆత్మలో అభిషేకంలో ఎరిగి ఉన్నాను, అభిషేకం ఉంది అంటున్నావో, నీకు ఉండవలసిన మొదటి స్వభావం పేదవాళ్ళకు శుభవార్త. పేదవాళ్ళకి ఏంటి శుభవార్త? పోయి బైబిల్ గ్రంథం గురించి చెప్పబోతున్నావా? బైబిల్ గ్రంథంని గురించి గట్టిగా చెప్పి దేవుడు అద్భుతం చేశారనేది వివరింపబోతున్నావా? ఆర్ యు గోయింగ్ టు ప్రీచ్ టు ద పువర్ అబౌట్ ద గాస్పెల్? ఇస్ ఇట్ ఎనఫ్ ఫర్ దెమ్? నో. When Jesus preached the word of God, after that he broke the bread and he shared the bread. That is the good news to the poor. Share your bread. Share your drink with them. పేదవాడికి, ఆకలితో ఉన్నవారికి వాళ్ళని కడుపుని నింపటకు నేను ఉన్నాను, మేము ఉన్నానని పలుకటమే శుభవార్త. బట్టలు లేకుండా తిరుగుతున్న వారికి మేము ఉన్నాము అని ఒక 10 మంది కలిసి ఒక గ్రామంని లేదంటే ఒక ప్లాట్ఫామ్లో ఉన్నవారిని ఆదుకొనటమే గుడ్ న్యూస్ టు దెమ్. ఎక్కడో ఒక చోటలో జరుగుతుంది. బిచ్చగాడు కుర్రవాడుగా ఉండినా కూడా వాళ్ళని ఇంటికి తీసుకొని పోయి స్నానం ఇచ్చి, బట్టలు కొత్తగా చేపించి, వాళ్ళకి ఏపించి, వెంట్రుకలన్నీ కట్ చేసి వాళ్ళని తన ఇంటిలో ఉంచుకుంటున్న ఈ పవిత్రమైన స్టోరీ
లోకంలో ఎక్కడో ఒక మూలలో జరుగుతుంది తప్ప మన క్రైస్తవ కుటుంబంలో జరగట్లేదు. మన దేవాలయంలో మన చర్చి ముందు కూర్చున్న వారు సంవత్సరం పిచ్చగాడే ఉంటున్నారు. కానీ మన దేవాలయం దర్శించి ఇంటికి పోతున్నాం వస్తున్నాం, వారి జీవితం మారలేదు. నేను పలుకుతున్నా, లోపల వెళ్ళినా నీ చూసిన యేసు ప్రభు లోపల లేదు, బయటనే కూర్చుంటున్నాడు. ఇంకా నీ యేసు ప్రభుని బయటనే కూర్చోపెట్టి. దీనికంటే ఘోరం, నీకు జన్మమిచ్చిన తల్లి తండ్రిని ఏడిపించి నేను చూసుకోనని అనాథాశ్రమ రోడ్లు త్రోసివేశావుగా. యేసుక్రీస్తు సిలువలో మోసినప్పుడు కింద పట్టాడు కదా కల్వరి యాత్రలో. ఆ కార్యం నీ జీవితంలో చేసి ఉన్న అక్రమకారం. దుర్మార్గుడైన నిన్ను తల్లిదండ్రులు ఏడిపిస్తున్న నీకు నీ పిల్లల ద్వారా ఏడుపునిచ్చే, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటా వాళ్ళకి వేదన ఇస్తున్న నీకు నీ పిల్లల ద్వారా దుఃఖం రాబోతుంది. ఇది తప్పదు. ఎందుకనగా 4వ ఆజ్ఞ 10 ఆజ్ఞలు పలుకుతుంది, తల్లిదండ్రులు గౌరవించు. తల్లిదండ్రులను కన్నీరు కార్చి చేసిన వారిని దేవుడు మన్నించాలని తలంచినా కూడా ఆయన మన్నించరు. తల్లిదండ్రులు నా కొడుకు ఏదో తెలియకుండా చేశారు, వాళ్ళని శిక్షించకండి అని పలికినా కూడా దేవుడు వారిని విచారిస్తారు. హల్లెలూయా. Overall making parents to shed tears, even if the parents are praying for them, my child, my daughter, without the knowledge they harmed me, forgive Lord. Even if they pray, God says, I will not listen to them prayer, I will inquire and I will punish. ఎందుకనగా సీరా పుస్తకం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ సీరా 3వ అధ్యాయం. దైవజనులారా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు కావాలంటే సీరా పుస్తకం 3వ అధ్యాయం మనం చదువుదాం. తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకు తెలుసా? 2వ వచనం పలుకుతుంది, చదవండి. సెకండ్ వర్డ్, ఫర్ ద లార్డ్ హానర్స్ అ ఫాదర్ above his children and he confirms a mother's right over a child, because those who honor their father atone for sins, and those who respect their mother are like those who lay up treasure. Those who honor their father will have joy in their own children, and when they pray they will be heard. Those who respect their father will have long life, and those who honor their mother obey the Lord. They will serve their parents as their masters. Honor your father by a word and deed, that his blessing may come upon you. For a father's blessing strengthens the house of the children, but a mother's curse uproots the foundation. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎందుకు గౌరవించాలి మాట? దేవుడికి తర్వాత తల్లిదండ్రులే ఉన్నాడు. ఈ తండ్రిని తల్లిని గౌరవించిన వారి తన కుమారుడి ద్వారా సంతోషం పొందుకుంటారు అన్నమాట. ఆయన ఆరోగ్యం అధికరిస్తుంది, పాపం మన్నింపబడుతుంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటారన్నమాట. తండ్రిని ఆశీర్వాదం కుటుంబంని నెలనిలుపును. అదే సమయం తల్లి ఆమె వ్యాధిని తట్టుకోకుండా నేను నాశనమా పోను అని శపించిన నీ కుటుంబం వేరోడు పీకి వేరపడదు. బైబిల్ గ్రంథం పలుకుతుంది. హల్లెలూయా. చదువుదామా? 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, సీరా పుస్తకం. తండ్రి ఆశీర్వాదముల వలన బిడ్డల గృహములు వృద్ధి చెంది, తండ్రిని ఆశీర్వాదం వలన బిడ్డల గృహం దీవింపబడును. తల్లి శాపం వలన పిల్లలు కుటుంబం కూలిపోవును. హల్లెలూయా. విశ్వవందనం. కనుక తల్లిని తండ్రిని ఏడిపించటంలో నీ శక్తిని చూపించు. నీ తల్లిదండ్రులు నీ ఒక లిక్విడ్ లాగా ఉన్నప్పటి నుంచి నీకు రూపం ఇచ్చేవాడు, నీకు ప్రాణం ఇచ్చేవాడు. నీ గర్భంలో వచ్చినప్పుడు నిన్ను వద్దు అని తలంచిన వాళ్ళు అభాసం చేసి ఉండవచ్చు. నిన్ను మోసి నొప్పితో ఎందుకు జన్మం ఇవ్వాలంటే కడుపులోని నీకు సమాధి చేసి ఉండవచ్చు. నీకు జన్మం ఇచ్చాడు, తల్లిదండ్రులు గౌరవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక 3 విషయం ఆలోచించండి. 1, దేవుని ఆత్మ మనకు కావాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వి నీడ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. When we receive the Spirit of God, what will happen?
When Jesus was filled with the Spirit of God, he was doing good to everyone, healed everyone, and cast out the demon, they delivered everyone, and Jesus was doing good to everyone. Hallelujah. నేను అదే ఆత్మతో నింపబడుతున్నప్పుడు నేను కూడా యేసయ్యలాగా అందరికి మేలు చేస్తాను. హల్లెలూయా. మీలో చాలామందికి ప్రతిసారికి షార్ట్ టెంపర్ వస్తుంది, ప్రతిసారి కొడతావు, ప్రతిసారి ఏం చేస్తావు? ఎందుకు? దేవుని ఆత్మ నీలో లేదు. ఏ ఆత్మతో నింపుకుంటావో ఆ ఆత్మనే పనిచేస్తుంది. యేసుని ఆత్మ కోపాత్మవా? లేదు. కామ ఆత్మవా? లేదు. యేసుని ఆత్మ ప్రేమని ఆత్మ. అది ప్రేమతో నింపుతున్నప్పుడు అందరికీ నేను ఏం చేయగలుగుతాను? టుడే God has given me new day not to live for myself, that I can be helpful for others. ఈ రోజు ఒక్కరోజు నాకు దేవుడు ఇచ్చారుగా, ఈ ఒక్క రోజులో ఎంతమందికి నేను మేలు చేయగలుగుతాను? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాకు 2 చేయి ఉంది, ఒకటి నా కొరకు వాడుకుంటా, ఇంకొకటి ఇంకో కొరకు వాడుకోవచ్చుగా. నాకు 2 కాలు ఉంది. యేసుప్రభు అంటున్నాడు, ఎవరైనా నిన్ను 1 మైల్ 1 కిలోమీటర్ నడువమంటే 2 కిలోమీటర్లు వాళ్ళతో నడువు. వాక్ విత్ ఎక్స్ట్రా మైల్. ఒక స్త్రీ అర్ధరాత్రులు 12 గంటలకు నడుస్తుంది. ఈ ప్రపంచం ఎవరు దొరుకుతారో పాడు చేయాలని తెలుస్తున్నప్పుడు, సహోదరి నేను నీకు తోడుగా వస్తాను, రాత్రి ఆమెతో నడు 1 కిలోమీటర్, తర్వాత ఇంకో 1 కిలోమీటర్ ఆమె నడవాలి. అమ్మ నాకు టైం అయిందని పోకుండా, నీ టైంని కూడా చూడకుండా ఆమె భద్రంగా ఇల్లు చేరుతున్న వరకు దగ్గర నడు. నీ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆయనకి మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, 5 నిమిషం ఇట్లా చేయరా అని వదిలేవు, 5 నిమిషాలు ఆయన నేర్చుకోలేదు, తప్పకుండా అదికి ½ అన్ అవర్ అవుతుంది. స్పెండ్ టైం విత్ హిమ్. చదువు అంటే ఏంటి తెలుసా? మనుషుని మనుషుగా మార్చటమే చదువు. డిసిప్లిన్స్, ఎడ్యుకేషన్ డిసిప్లిన్స్ ద పర్సన్. ఇట్స్ టీచర్స్ ద పీపుల్ హౌ టు రెస్పెక్ట్ అదర్స్ ఈక్వలీ. ఇంత చదివి ఆయన ఫెయిల్ అయినా పర్వాలేదు, నేను చదివి పాస్ అవ్వాలంటే అదే చదువుకుండా ఉండేనా మంచిది కాదు. హల్లెలూయా. కనుక ఈనాడు మన లూకా సువార్త 4:18 చదివినాం, దేవుని ఆత్మ నా పైన ఉన్నది. దేనికి? పేదవాళ్ళకి, చెప్పండి, పేదవాళ్ళకి సువార్తను బోధించుట. మేము ఉన్నామని వారు ఉన్న చోటలో పెన్సిల్, పెన్ను, నోట్బుక్ తీసుకొని పోయి ఇవ్వటకు. నీ పిల్లలు చదువుటకు 2 కుమారుడు ఉన్నారుగా, 1 కుమారుడు నేను చదివిస్తాను, నా 2 కొడుకుని నేను పెద్ద స్కూల్లో చేర్పించి ఉన్నా, నీ కొడుకు హాస్టల్లో ఉన్నాడా, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారా, ఆయన కావాల్సిన అన్నీ కూడా నేను చేస్తాను, వాళ్ళకి 10,000 ఖర్చు పెట్టగలిగిన నేను ఇంకొక 1,000 నీ కొడుకు కొరకు నేను స్పెండ్ చేయనా అని వాళ్ళని ఆదుకుంటాను. హల్లెలూయా. జరిగిన ఒక విషయం పలుకుతా, వింటారా? ప్రతి ఒక్క ఇంటికి వచ్చి కీర అమ్ముతుంది కదా, తెలుసా? కీర అమ్ముతారు, మొత్తం కీర మోసుకొని వచ్చి ఒక్కొక్క ఇంటికి ఇస్తారు. దాదాపు 20 సంవత్సరం ఆమెకు అదే పని. 20 సంవత్సరం ఒకరోజు వచ్చి నా కూతురికి పెళ్ళి అని గ్రీటింగ్స్ కార్డ్ ఇచ్చిందన్నమాట, ఇన్విటేషన్ కార్డ్. ఎవరికి? ఒక ఫ్యామిలీకి, భార్య భర్త ఉన్నాడు. వాళ్ళ భర్త అన్నాడనమాట, ఏంటి ఆమె కీర అమ్ముతున్న అమ్మాయి ఆమె ఇంటికి మనం పోవాలని. అప్పుడు భార్య అంటుంది మాట, 20 సంవత్సరం అండి, ఒక తల్లిలాగా చూసుకుంటుంది, మంచి అమ్మ, మనం పోదాం. పోయి మనం తినడం అవసరం లేదు, పోయి చూసి మనం మొయ్యి అంటారా, దాన్ని ఏమంటారు? గిఫ్ట్, కట్టడం కాదు, మనకు వాళ్ళకి ఇవ్వవలసిన గిఫ్ట్ని ఇచ్చేసి వస్తామని ఈ కూతురు పలుకగా కరెక్ట్ ఆ రోజు వచ్చిందండి. హల్లెలూయా. అప్పుడు భర్త అంటున్నారన్నమాట, ఈరోజు నా మేనేజర్ ఇంట్లో పెళ్ళి, నా మేనేజర్ ఇంట్లో పెళ్ళి అదే రోజు. మనం అక్కడ పోయినా మనకు ప్రమోషన్ దొరుకుతుంది, వారిని ప్లీజ్ చేసినా మనకి ఏమైనా సహాయం కలుగుతుంది అని ఆయన అక్కడ పోవాలంటారు, ఈమె ఇక్కడ పోవాలంటుంది. సరే, ఆయనది 9 గంటల మేనేజర్, వీళ్ళది 11 గంటలు కనుక 9కి అక్కడ పోతాం, 11కి ఇక్కడ పోతాం. ప్రైజ్ ది లార్డ్. మేనేజర్ ఇంటికి కార్లో పోయారన్నమాట గౌరవంగా. వీళ్ళు దిగిన తర్వాత ఆ మేనేజర్ వెల్కమ్ అన్నాడు, అంతే. ఇంకొకడు వచ్చిన ఎక్స్క్యూజ్ మీ పోయాడు. వాళ్ళు పిలిచేవాడు కాదు, తిన్నాడని అడిగేవాడు కాదు, వీళ్ళే వాలంటీర్గా పోయి గిఫ్ట్ని ఇచ్చేసి మేము నీ డాడీ కంపెనీ వాళ్ళు కూడా అన్నాడు అన్నమాట. ప్రైజ్లో బయటికి వచ్చారు. 9 గంటలకు ఆగిపోయి ఇక్కడ కీర అమ్ముతున్న అమ్మాయి ఇంటికి వెళ్తున్నాను. ఈ పోయి దిగిన వెంటనే వాళ్ళకి షాకింగ్, ఆమె ఇల్లు చాలా పెద్దది,
పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ బంగారం వేసుకున్నది పట్టు చీరలు చూసినా వీళ్ళే తక్కువ అందరికంటే. అందరూ ధనవంతుడే. ఎట్లా సాధ్యం? మెల్లగా పోయినప్పుడు ఆమె ఫస్ట్ ఫ్లోర్ నుండి వీళ్ళని చూసింది మాట. దిగి 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 మెట్లు దిగి వచ్చి వీళ్ళిద్దరిని రండి రండి మీరు వచ్చిన చాలా సంతోషము, రండి 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 మొదటిగా తీసుకుని పోయి ఫస్ట్ రోల్లో కూర్చోపెట్టి అదే కూల్ డ్రింక్స్ ఆమెనే ఓపెన్ చేసి తాగి ఏమి అనుకోండి కొంచెం బిసిగా ఉంటారు ఉండండి అని వారి ద్వారా పెళ్ళి అయిన వాళ్ళని కూడా వాళ్ళ పాదంలో పడచేసి వారికి దీవెనలు ఇచ్చినట్లుగా భుజించిన వరకు కూడా పక్కనే ఉండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా కారులో వచ్చారుగా. వీళ్ళు పేదవాడు కనుక బైక్లో వచ్చారన్నమాట. పోతున్న వారికి కూడా వాళ్ళు పక్కనే ఉండి ఇంటికి పోయిన ఇద్దరికి తలక అర్థం కాలేదు, ఎట్లా సాధ్యం? ప్రైజ్ ది లార్డ్. ఒకే వారం మళ్ళీ కీరా ముఠాకు ఆమె వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరం కూర్చోపెట్టి అడిగారన్నమాట, ఇంత పెద్ద ధనవంతుడు మీరు ఎందుకు ఈ కీరను అమ్ముతున్నారంటే, డబ్బు వస్తుంది అని మనం ఎక్కడి నుండి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. సిన్స్ వెల్త్ హస్ కమ్ వి షుడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్, వి షుడ్ నాట్ ఫర్గెట్ ద ఆరిజిన్. ఇప్పుడు నీ ధనవంతుడిగా ఉన్నావంటే నీ తలంచు, జాబ్ కొరకు నీ వెదకి ఒక్కొక్క కంపెనీ ఎక్కావు కదా, నో వేకెన్సీని చెప్పినప్పుడు కురింగిపోయావుగా, తలంచుకో. ఇప్పుడు నీ ఇంట్లో అన్నం చాలా ఉన్నాయి, కానీ రోజులు ఒక చికెన్ కొరకు నీ ఎదురు చూసి ఒక బిర్యానీ తినాలని ఆశపడి వేచి ఉండిన రోజులు మర్చిపోకండి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. ఎప్పుడు కూడా పాతదని మర్చిపోకండి. అది దైవగుణం, అది దైవగుణం. తమిళనాడులో పేరు చెప్పలేను ఒక రాజకీయ నాయకులు ఉన్నాడు. ఆయన క్రైస్తవ బిడ్డ. క్రైస్తవులు ఎక్కడు ప్రార్థన జరిగినా అది 10,000 మంది నా కూడా 10,000కి రొట్టి 10,000 మందికి నీళ్ళు ఫ్రీగా ఇస్తాడు. ఆయన అప్రోచ్ చేసినా చాలు. కానీ చివరి రోజు 3 రోజు జరిగినప్పుడు 3 రోజు కావాల్సినది ఇస్తాడు. చివరి రోజు ఆయనకు సన్మానం ఇవ్వటకు ఆయన పిలిచిన పాత సట్ట, పాత బట్టలు, చెప్పులు చూసినా మన సాధారణంగా టాయిలెట్కి వేసుకోవటానికి పోతాం, అట్లాంటి సాధారణ చెప్పులు. ఆమె భార్య ఇంకా ఘోరంగా ఉంటుంది. కానీ కోటి 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 డబ్బుకు వారిని అడుగుతున్నప్పుడు, సార్ నీ మంచిగా ఇట్లా ఉండవచ్చు, యూనివర్సిటీ ఉంది, వాళ్ళకి కాలేజెస్ ఉంది. మేడలో ఒక స్టేజ్లో అడిగాడు ఫాదర్ గారు, మీరు ఇంకా రిచ్గా ఉండవచ్చుగా, ఎందుకు ఇట్లా ఉన్నారంటే, మేము ఇంత ఎరిగాం కనుక, కానీ మేము వచ్చిన పరిస్థితిని మర్చిపో. హల్లెలూయా. మేము ఎక్కడి నుండి వచ్చామని మేము మర్చిపో. ఈ పరిస్థితి నుండి మమ్మల్ని ఈ పరిస్థితికి ఉన్నత పరిస్థితి దేవుడు ఎందుకు తెచ్చారంటే, నన్ను పోషించుట కాదు, నేను అందరికీ దీవెనలుగా ఉండటక. హల్లెలూయా. నాకు డబ్బు ఎక్స్ట్రా ఉంది అంటే నేను బీరోలో పెట్టుకోవటానికి కాదు, అందరికీ ఇవ్వటకు, ఆకలితో ఉన్నవారికి ఇవ్వటకు. ఒక నిమిషం అందరూ మోకరిస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి మనం చదివి ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. Please all kneel down and pray to the Lord by listening to Matthew chapter 25 verse 35 onwards. ఏలైనా నేను ఆకలి కొన్నప్పుడు, గట్టిగా చదువు. ఏలైనా నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొన్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రమును ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూసి భోజనము పెట్టితిమి, దప్పిక కొని ఉండుట చూసి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూసి ఆదరించితిమి, వస్త్రహీనుడినై ఉండుట చూసి వస్త్రమును ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూసి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? రెండవది రాకడలో
న్యాయ తీర్పు దేవుడు దయచేయబోతున్నాడు. ద సెకండ్ కమింగ్ వీఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ నాట్ బై అవర్ ప్రేయర్ లైఫ్ బట్ బై అవర్ యాక్షన్. నీ ప్రార్థనతోనే ఆగిపోయినా ప్రయోజనం లేదు. ఎప్పుడయ్యా మీరు ఆకలితో ఉన్నది నేను చూసినాం, మీ దిగంబరుడుగా ఉన్నది మేము చూసినాం, సెరచాల్లో ఉన్నది నేను చూసినాం అన్నప్పుడు చిన్నారి బిడ్డలకు మీరు చేసిన దాన్ని కూడా నాకే చేశారన్నాడు యేసుక్రీస్తు. రండి, పరలోకంలో మీ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలానికి రండి అని దేవుడు మనం పిలుస్తారన్నమాట. హల్లెలూయా, యేషువా వందనం. పేదవాడు లాజరు ధనవంతుడు. పేదవాడు లాజరు శరీరమంతా వ్యాధి గడ్డలు ఉన్నాయి, కానీ ఆయన చనిపోయిన వెంటనే పరలోకంలో అబ్రహాం ఒడిలో ఉంచాడు. ఈ ధనవంతుడిని ఎక్కడ వేసారన్నమాట? నరక అగ్నిలో వేయబడ్డాడు. ఈ ధనవంతుడు చేసిన పాపం ఏమిటి? తన డబ్బుని, తన ఆస్తిని తన స్నేహితుడితో తినటకు త్రాగటకు ఉపయోగించుకున్నాడు తప్ప తన ముందుకున్న తన సహోదరుని రోగంని వెళ్ళగొట్టుటకు, ఆయన ఆకలిని తీర్చేటకు ఒక్క రొట్టె ముక్క ఇచ్చేవారు కాదు. దేవుడు శిక్షిస్తాడు. నీ టైం నీ ఆడుకో. దేవుని గడియలో నిన్ను కాపాడటకు ఎవరు ఉంటారు? దానికి బదులుగా నిన్ను చుట్టి ఉన్నవారిని ఆదుకో. అందరిలో యేసుక్రీస్తునిచ్చు, అందరినీ పోషించు, అందరినీ ప్రేమించు. దేవుని మహా అద్భుతమైన శక్తి నిన్ను కాచి కాపాడునుగాక. కానుక పాట ద్వారా మనం సమర్పించుకో. దైవజనులారా, ప్రేమ మనవి, మీరు కానుకను సమర్పించుకోవాలి. పూజలో పాల్గొనాలని ఆశపడుతున్నవాడు ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడే మీకు గూగుల్ పే నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్కి మీరు కానుకను ఇప్పుడే మీరు సమర్పించవచ్చు. ఆ సెల్ ఫోన్ ద్వారా, గూగుల్ పే ద్వారా ఈ పూజను నేను పాల్గొంటున్నా, కానుక సమర్పించాలి. లేదంటే రేపటి దినం పూజలో మా ప్రార్థన కొరకు పూజ సమర్పించాలన్నవాడు మీ ఇంటెన్షన్ తెలియపరిచి గూగుల్ పే ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సమయంలో నీ కానుకను దేవుడు దీవించమని ప్రార్థన చేసుకుందాం. భక్తితో ఈ కానుక సమయంలో మన కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది నదులందు విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులందు విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ ప్రపంచమును ప్రేమతో నింపటికే ప్రేమ కలిగిన యేసు ప్రభుని సిలువలో త్యాగబలిగా సమర్పించింది. ఆయన విశ్వసించి వెంబడిస్తున్న మేము ఇచ్చిన ఈ కానుక ద్వారా మాలో ఉన్న గర్వమును, మాకు మాత్రమే అని చెప్పుతున్న తలంపును మార్చి మాలో ఉన్నదిని అందరికీ
దయచేసి అందరిని ఆదుకోను భాగ్యమును మాకు ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపుకు త్రిప్పియున్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర్, మేము ఎల్లప్పుడూ ఈ చోటు మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్నిమరెండు పుట్టాడు. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపలన్నిటి కూడా సిలువ రూపంలో మోసి సిలువలో చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చిచు ఇట్లెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచు ఇట్లను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాల కొడుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద్ జోజి మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మలను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమంది చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియు మాతతోను, పునిత జోజప్పతోను, పునిత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచే. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. దయచేసి అందరూ చేతులు పైకి లేపి ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నామో అంతగా సహాయం చెయ్యం వ్యక్తులుగా మనం మార్చబడాలి. అవర్ హ్యాండ్ షుడ్ బి స్ట్రెచ్డ్ అవుట్, నాట్ ఓన్లీ ఇన్ ప్రేయర్ టువర్డ్స్ ద పువర్, ఆస్కింగ్ గాడ్ దిస్ పవర్, దిస్ నాలెడ్జ్, ద గుడ్ హార్ట్. లెట్ us worship him. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి పేదవాడుకు సువార్తను బోధించుటకు దేవుడు నన్ను అభిషేకించున్నాడు. ఈరోజు ఒక వరం అడుగుదాం. స్వామి, నేను సాధారణ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ధనవంతుడుగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఐశ్వర్యంతో ఉన్నప్పుడు, అది నా కొరకు కాదు, అందరికీ సహాయం చేయుటకే నన్ను నీ ఆశీర్వదించున్నావని గ్రహించి నా కుటుంబంలో నీకు ప్రీతికరమైన కార్యమును చెయ్యుటకు నాకు విస్తారమైన మనసుని ప్రసాదించమని చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వగా కీడు నుండి రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయా అనుగ్రహములను పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగడింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు వసుకున్న సమాధానమును తెలియపరుచుకుందాం. సమాధానము, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, పాపులను పేదవాడును ఆదరించుటకు దరిద్రుడుగా జన్మించిన ప్రభు. ఈనాడు ప్రార్థన ఎంత అవసరమో, పరులకు సహాయం చేయటం అంత అవసరమని బోధించిన ప్రభు. విరిగి నలిగిన ఈ రొట్టె రూపంలో మనకు దర్శనమిచ్చిన ఈ దేవుడు మనను కూడా రొట్టెలాగా అందరికీ పంచిపెట్టలాగా పిలుస్తున్నాడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందెదను. ప్రభు యేసుక్రీస్తుని శరీరంతో మనల్ని కాపాడి మనకు నిత్య జీవితం దయచేయనుగాక. తండ్రి, అల్పుడనైన నా మీద ఇంత దయ చూపి మహిమ గౌరవంతో విరజిల్లి మోక్షం నుండి నా వద్దకు వచ్చినందుకు మీకు వందనాలు స్వామి. నా బలహీనతల వల్ల అనేక సార్లు పాపములు పడి మీకు ద్రోహం చేసి తిని తండ్రి.
లోకరక్షక, మీరు ఈ లోకమునికి వచ్చి అనేక కష్టములు అనుభవించి శిలువ మీద మరణించినది నన్ను రక్షించుటకే కదా స్వామి. కాబట్టి ఎన్ని కష్టములు భరిస్తాను, కానీ పాపం వల్ల మీకు ద్రోహము చేసి మీకు దూరం అవ్వటం మాత్రం సహించలేను తండ్రి. కనుక మీరు నన్ను పాపములో పడకుండా కాపాడండి. ఇదిగాక మీరు నా యందు నివసించుటకు తగిన పుణ్య అంతస్తును నాకు అనుగ్రహించండి తండ్రి. నేను మంచి క్రైస్తవ జీవితంను జీవించుటకు తగు ఆత్మబలమును నాకు దయచేయండి. ఇతరులకు సుకృతముగా ఉండి మానవ ఆత్మల రక్షణ సాధనముగా ఉపయోగపడినట్టు అనుగ్రహించండి తండ్రి. ఈ దివ్య బలి పూజలో వినిన సంగతులను పొందిన విశ్వాసమును అనుదిన జీవితంలో ఆచరించు శక్తి నాకు దయచేయండి. నన్ను పూర్తిగా మీ చేతిలో ఉంచుకొనము. నన్ను మీ ఇష్టం రీతిగా ఉపయోగించుకొనండి. నా మరణాంతరము ఎల్లప్పుడూ మీతో ఉండే అదృష్టము ప్రసాదించండి. ప్రార్థించుదము. శాంతికరుడైన దేవా, నా ప్రజలు అనుభవిస్తున్న బాధను కనులారా చూసి తినాను. నా తరపున ఎవరు వెళ్తారని పిలిచిన దేవా, ఇదిగో మీ దాసుడైన మేము మీ సన్నిధిలో నిలబడి మమ్మల్ని అర్పిస్తున్నాం. మా శక్తి ఉన్నంత వరకు మేమందరినీ ఆదుకొని ప్రేమించి సహాయం చేయు పునీతులుగా మమ్మల్ని ఆశీర్వదించమని మేము భుజించిన ఈ పరలోక విందు దానికి తోడ్పడబడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడును యేసయ్యా నీదు బిడ్డలం. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడును యేసయ్యా నీదు బిడ్డలం. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై యేసు దివ్య రక్తము, చిలకరించు మాపై యేసు దివ్య రక్తము. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. Loving Jesus, we thank you.